హాయ్ అండి. వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఎలా ఉన్నారు? ఫైనా? ఓకే. ఈరోజైతే మనము సిపి ప్లస్ మోడల్ అండి. ఇది వైఫై క్యామ్. అది ఈజీ క్యామ్ E31A మోడల్ అండి. ఇది వీడియో అయితే కొద్దిగా లాంగ్గానే ఉంటుంది, చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. ఇప్పుడు చాలా దొంగతనాలు చాలా ఎక్కువైపోయాయి. లేదంటే ఇంటి దగ్గర ఏదైనా సెక్యూరిటీ కోసం కానీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వైఫై ఉన్న వాళ్ళైతే ఈ కెమెరాస్ చూస్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది లాంచ్ చేసినప్పుడు అయితే ఈ ప్రైస్ కొద్దిగా ఎక్కువనే ఉంది. ఇప్పుడైతే చాలా తక్కువలో ఉంది. చాలా అంటే చాలా తక్కువలో ఉందండి ఇది. ఇదైతే కస్టమర్ 2 ఆర్డర్ చేశారు ఈరోజు. ఈరోజు అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇది ఇన్స్టాలేషన్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. మీకు ఇది వచ్చేసి వైఫై క్యామ్ అండి. ఇది ఇండోర్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఆఫీస్ కానీ, లేదంటే సపోజ్ మీరు షాప్ ఉంది, షాప్లో అయినా కానీ బయట దీన్ని పెట్టుకోవచ్చు. అంటే షాప్ బయట అని కాదు, షాప్ లోపల మీరు కస్టమర్స్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, లేదంటే కస్టమర్స్ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, లేదంటే ఎవరైనా వచ్చి ఏమైనా వస్తువు తీసుకెళ్లారా, లేదంటే మనకి దాన్ని బట్టి ప్రాసెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పొజిషన్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మీరు వాల్కి అయితే వాల్కి చేసుకోవచ్చు, లేదంటే సీలింగ్కి అయితే సీలింగ్కి చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. వైఫై క్యామ్ ఉంది, 4G క్యామ్ ఉంది, 4Gలో డ్యూయల్ లెన్స్ క్యామ్ కూడా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యామ్స్ ఉన్నాయండి. అది అవుట్డోర్ అనుకోవచ్చు, ఇండోర్ అనుకోవచ్చు. లేదంటే ఏహెచ్డి కెమెరాస్ వస్తాయి. ఏహెచ్డిలోనే 4K వస్తుంది, 2K వస్తుంది. దాంట్లో నైట్ వస్తుంది. నైట్ 4K ప్లస్ మైక్ ఆడియోతో కూడా ఇప్పుడు కెమెరాస్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర కూడా తెప్పించి ఇన్స్టాలేషన్ అయితే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇదైతే సిపి ప్లస్ అండి. ఇది E31A మోడల్. ఇది ఓన్లీ వైఫై క్యామ్ అండి. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వైఫై క్యామ్ వచ్చేసి దీంట్లో ఒక క్యామ్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా మెమొరీ కార్డ్ అయితే ఉండదు. మెమొరీ కార్డ్ అయితే సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయగానే ఒక వైట్ కలర్ బాక్స్లో మనకి డాక్యుమెంట్స్ అండి. ఇది యూజర్ మాన్యువల్, ఎలా వాడాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది. ఇదైతే మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఇదైతే క్యామ్ అండి. ఇది ఈ క్యామ్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది. ఓకే, ఇది పక్క పెట్టేద్దాము. ఇంకా దీంట్లో అయితే ఏం లేవు, ఓన్లీ క్యామ్ అండ్ యూజర్ మాన్యువల్ మాత్రమే ఉంది. ఇంకా దీంట్లో వచ్చేసి ఇంకొక వైట్ కలర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి దీంట్లో యాక్సెసరీస్ ఉంటాయండి. ఇవి మనకి ఏమేమి అయితే ఇచ్చారో చెక్ చేద్దాం ఒకసారి. ఇవైతే స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూస్ వచ్చేసి వాళ్ళు ఒకవేళ మీకు గట్టిగా ఉందనంటే మిషన్తో హోల్ వేసేసి, ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వాల్కి హోల్ పెట్టినప్పుడు లూజ్ అవ్వకుండా గ్రిప్స్ అంటారండి దీనిని. ఈ గ్రిప్స్ కానీ ప్లేస్ చేసినామంటే కెమెరాకున్న స్టాండ్ డైరెక్ట్గా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది కెమెరా స్టాండ్ అండి. ఇది దీనికి వాల్కి కానీ, లేదంటే సీలింగ్కి కానీ, వుడ్కి కానీ, దేనికైనా మనము దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది పక్క పెట్టేద్దాము. ఇంకా వచ్చేసి ఒక అడాప్టర్ వస్తుంది. ఇది 5 volts 1 amp అడాప్టర్ అండి. ఇది 5 watts ఓన్లీ. ఇది అట్లాగే USB టు కెమెరా పిన్ వస్తుందండి. ఇది ఈ USB టు కెమెరా పిన్ అంటే ఇలాంటి పిన్స్ ఒకవేళ మీకు పోతే కూడా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది. మన దగ్గర కూడా అవైలబుల్ దొరుకుతుందండి. ఇది కేబుల్ అయితే దాదాపు 2 meters వరకు ఉంటుంది. కెమెరాకి మీకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది ప్లగ్ దగ్గర అనుకుంటే, కెమెరాకి దగ్గరికి లేకుండా మనకి 2 meters వరకు మనకి డిస్టెన్స్ వస్తుంది. ఈ కేబుల్ వచ్చేసి USB టు స్మాల్ పిన్ వస్తుందండి. ఇది DC పిన్ అంటారు దీన్ని. ఈ DC పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ DC పిన్ నుంచి ఈ కేబుల్ అయితే USB టు DC పిన్ అంటారండి దీన్ని. ఇది దగ్గర 2 meters వరకు కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ని ఒకవేళ మనకి ప్లగ్ నుంచి పవర్ దూరంగా ఉందనుకుంటే 2 meters వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం దగ్గరే ఉంటాయి అందరికీ. ఒకవేళ కొద్దిగా దూరం ఉన్నా కానీ 2 meters వరకు ఇది సపోర్ట్ చేస్తుందండి. ఇది కంటెంట్స్ అయితే కెమెరా స్టాండ్, USB అడాప్టర్ అండ్ కేబుల్, స్క్రూస్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది ఈ గ్రిప్స్తో పాటు. ఇక దీన్ని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చెక్ చేద్దాము. ఇప్పుడు మనమైతే దీంట్లో
ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ దొరుకుతుందండి. ఇది సిపి ప్లస్ ఈజీ కామ్ అని చెప్పేసి దొరుకుతుంది. మీకు ఒకవేళ ప్లే స్టోర్లో ఒకవేళ అవైలబుల్గా లేకుండా ఏమన్నా కనిపించకపోతే ఈ బాక్స్ పైన వీళ్ళు క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకటి ఆండ్రాయిడ్ నుంచి, ఇంకొకటి వచ్చేసి యాపిల్ నుంచి కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని మొబైల్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లో ఈజీ కామ్ ఈజీ కామ్ అని చెప్పి వస్తుంది. ఇది సిపి ప్లస్ కంపెనీదండి. ఇది ఈజీ కామ్ ప్లస్ అని అప్లికేషన్ ఉంటుంది. దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఓపెన్ అండి. ఇది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దీని ఇంటర్ఫేస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ అయితే పెట్టుకోవాలి. మీకు ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నేనైతే మెయిల్ ఐడి ఇస్తాను. నేను మెయిల్ ఐడి అయితే ఇచ్చేసానండి. ఇది ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ని ట్యాప్ చేస్తే పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. యాప్ లోకల్ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. లొకేషన్ అయితే ఎనేబుల్ చేయాలి. ఇక్కడ మీకు ఉన్న లిస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ E31A మోడల్ నెంబర్ వచ్చేసి ఇది E31A. ఈ పర్మిషన్స్ అయితే అన్నీ ఇచ్చుకోవాలండి. ఇక్కడైతే పాస్వర్డ్ అయితే టైప్ చేసేసానండి. దీన్ని నెక్స్ట్ ప్రెస్ చేయంగానే ఇలా అయితే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఏమంటే, ఇప్పుడు మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి కెమెరాకి అయితే చూపించాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఇలా పెట్టినామంటే కెమెరా అయితే రికార్డింగ్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ అయితే ఇస్తుంది, వైఫై కనెక్షన్ ప్లీజ్ వెయిట్ అని. కెమెరా కనెక్ట్ అయిన తర్వాత వైఫై కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మనము కింద ఉన్న ఒక ఐ హియర్డ్ బై అని ఆప్షన్ వస్తుంది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తేనే డైరెక్ట్గా కెమెరా యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అక్కడ E31 అని చెప్పేసి ఒక యాప్ అయితే చూపిస్తుందండి ఆప్షన్. అది కెమెరా నేమ్. కనెక్ట్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఫీచర్స్ అని ఉంది కదా, ఈ ఫీచర్స్ అనేది ట్యాప్ చేస్తే ఇక్కడ ప్లేబ్యాక్, గ్యాలరీ, థీమ్ కలర్, ప్రైవేట్ మోడ్, నైట్ విజన్, మోషన్ ట్రాకింగ్ అండ్ మోషన్ డిటెక్షన్ అని ఆప్షన్స్ వస్తాయి. సౌండ్ డిటెక్షన్ కూడా ఇందులో మీకు సౌండ్ డిటెక్షన్ కూడా డిటెక్ట్ అవుతుందన్నమాట. మనం ఏదైనా అన్వాంటెడ్ సౌండ్ నైట్ టైం వచ్చిందంటే అప్పుడు మనకి సౌండ్ అయితే డిటెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేబ్యాక్ అయితే చెక్ చేద్దాము. ఈ ప్లేబ్యాక్ టెస్ట్ చేయగానే ఇక్కడ మెమరీ కార్డ్ అయితే మనం ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేస్తేనే మనకి ఇక్కడ రికార్డింగ్ అయినట్టు ప్లేబ్యాక్ చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ప్లేబ్యాక్ చూపిస్తుంది. ఈ ప్లేబ్యాక్లో మనకి ఏ డేట్ కావాలంటే ఆ డేట్, టైము అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ టైంలో ప్రాబ్లం అయింది, ఒకవేళ ఏ టైంలో మనం చెక్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత గ్యాలరీ. ఇప్పుడు గ్యాలరీ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం సపోజ్ ఈ డౌన్లోడ్ చేసి ఉంటాం కదా, ఈ ప్లేబ్యాక్లో చేసిన డౌన్లోడ్స్ కానీ, లేదంటే ఏదైనా స్క్రీన్ షాట్ తీసిన డౌన్లోడ్స్ కానీ, అలాంటివన్నీ ఈ గ్యాలరీ యాప్లో, ఈ గ్యాలరీ ఆప్షన్లో మనకి డిటెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి డైరెక్ట్గా మనకి గ్యాలరీలో కూడా, అంటే మొబైల్ గ్యాలరీలో కూడా డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే థీమ్ కలర్ అనమాట. థీమ్ కలర్ అంటే ఇప్పుడు మనం థీమ్ సెలెక్షన్ చేసుకుంటే డార్క్ మోడ్ అండ్ నైట్ మోడ్. ఇప్పుడు లైట్ మోడ్లో ఉంది. డార్క్ మోడ్ పెట్టుకున్నామంటే మొత్తం డార్క్గా అయిపోతుంది అనమాట. టోటల్గా మీకు ఏదైనా కానీ డార్క్ మోడ్లో అయిపోతుంది. ఆప్షన్స్ కానీ, ఒక AMOLED డిస్ప్లే వాడే వాళ్ళకి ఈ డార్క్ మోడ్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే ఛార్జింగ్ అనేది తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. అందుకు డార్క్ మోడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు నైట్ విజన్ అని ఉందండి. ఇక్కడ ఈ నైట్ విజన్ ఎలాగంటే, ఆటోలో పెట్టినామంటే నైట్ లైట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి కదా. ఒకవేళ మీరు షాప్లో పెట్టుకుంటే లైట్స్ షాప్లో ఆఫ్ చేసేస్తారు. ఇంట్లో ఉంటే ఒకవేళ నైట్ అయిపోయిందంటే పడుకునే టైంలో లైట్స్ ఆఫ్ చేసేస్తారు. ఆటోలో ఉందంటే డైరెక్ట్గా మీకు నైట్ విజన్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆఫ్లో పెట్టామనుకోండి, ఆఫ్లో పెట్టినప్పుడు అంతా ఒక బ్లర్ లాగా వచ్చేస్తుంది. అది డిటెక్ట్ చేయలేదన్నమాట. ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నైట్ విజన్ అనేది ఆన్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లోనే డైరెక్ట్గా పెట్టేసినారు అని అంటే ఎవ్రీ టైం, అంటే ఎనీ టైం మీకు నైట్ విజన్ ఆన్లో ఉంటుంది. ఇలాగా బ్లాక్ అండ్ వైట్ అయితే చూపిస్తుంది అనమాట నైట్ విజన్ ఆన్లో ఉంటే. ఒకవేళ నైట్ విజన్ ఆఫ్లో ఆటోమేటిక్గా పెట్టినామంటే ఆ డైరెక్ట్గా మనకి ఈ వాయిస్ అనేది
డైరెక్ట్గా ఈ కలర్ వచ్చేసి నైట్ విజన్ లేకుండా డేలో కలర్లో ఉంటుంది అనమాట. నైట్ అయితే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఈ తర్వాత మోషన్ ట్రాకింగ్ అండి ఇది. ఈ మోషన్ ట్రాకింగ్ వచ్చేసి మనం కెమెరా ఎటు తిరిగితే అటు తిరుగుతుంది అనమాట. చూడండి, నా చెయ్యి ఎలా తిప్పితే అలాగా తిరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది కిందికి అన్నాను అనుకోండి చెయ్యి, అది కిందికి వస్తుంది అనమాట. చెయ్యి కెమెరా కూడా కిందికి వస్తుంది, పైకి వస్తుంది. దీన్ని మోషన్ ట్రాకింగ్ అంటాము. ఒకవేళ మనిషి వచ్చినాడు మనకి, ఆ మనిషిని సరిగా క్యాప్చర్ చేయలేదు, ఆ మనిషి ఎటు వెళ్తే ఈ కెమెరా అటు తిరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత మోషన్ డిటెక్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా లోపలికి వచ్చారు, మోషన్ డిటెక్షన్ ఆన్ చేసినామంటే ఈ మోషన్ డిటెక్షన్లో డైరెక్ట్గా ఒక మెసేజ్ అయితే వస్తుంది మొబైల్కి. యాప్లో మీరు యాప్ ఓపెన్ చేయకపోయినా కానీ మోషన్ డిటెక్షన్లో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు పైన ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ స్క్రీన్ సేవర్, సారీ, నేను కదిలాను అనుకోండి, ఇక్కడ నేను కదిలితే డైరెక్ట్గా మెసేజ్ అయితే వస్తుంది అనమాట, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా సౌండ్ డిటెక్షన్ అనమాట. ఇది సౌండ్ డిటెక్షన్ యాడ్ చేసినామంటే మనకి అన్వాంటెడ్ సౌండ్స్, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళాము, మీరు మొబైల్లోనే సౌండ్ డిటెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ అండ్ మోషన్ సెన్సార్ కూడా, మోషన్ ట్రాకింగ్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చారా లేదా, ఇంట్లోకి ఎవరైనా వచ్చింటే మనకి డైరెక్ట్గా మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సౌండ్ డిటెక్షన్ కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఒకటి ఏదైనా సౌండ్ వచ్చిందంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ ఫలానా చోట మీ కెమెరాలో అన్వాంటెడ్ సౌండ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది అనమాట. ఇలాగా ఈ కెమెరాని అయితే వాడుకోవచ్చు అండి. ఇది ఆఫీస్లో కానీ, లేదంటే ఇళ్ళల్లో కానీ, లేదంటే హోమ్ కానీ, లేదంటే ఎక్కడన్నా సెక్యూరిటీ సరిగా లేదు అనే ప్లేస్లలో కూడా వాడుకోవచ్చు. అవుట్డోర్లో ఏమంటే ఇది పీటీజెడ్ కెమెరా. ఈ పీటీజెడ్ కెమెరా ఏమంటే మనకి లోపల మోటార్ అవన్నీ ఉంటాయి. ఆ మోటార్ బయట బిగించుకుంటే వర్షానికి కానీ అది పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసం బయట వద్దు. మ్యాక్సిమం బయట యూజ్ చేసేదానికి సపరేట్ కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కెమెరాస్ వచ్చేసి 4G లింకేజ్ కెమెరాస్ వస్తాయి, లేదంటే ఏహెచ్డి కెమెరాస్ వస్తాయి, 4K కెమెరాస్, 2K కెమెరాస్. ఇలా కెమెరాస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అవుట్డోర్లో వాడుకోవడానికి కూడా. ఇవైతే అవుట్డోర్కి పనికిరావు. ఆఫీసెస్లో కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో కానీ, సపోజ్ ఊరికి వెళ్ళి ఉంటాము, మనం ఊరికి వెళ్ళే టైంలో ఇది యూజ్ అవుతుంది అనమాట. ఆన్ చేసి వెళ్తే మనం వచ్చే వరకు రికార్డింగ్ ఉంటుంది. ఇది 128GB మరియు 64GB కూడా రికార్డింగ్కి మెమరీ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్టింగ్లో మనకి 64GB వచ్చేసి కెమెరాలో మూమెంట్ ఎక్కువ లేకపోతే మనకి ఎక్కువ రోజులు రికార్డింగ్స్ అనేది వస్తుంది. ఒకవేళ సపోజ్ ఎక్కువ రికార్డింగ్ కావాలి అని అనుకుంటే 128GB వేసుకోండి. దగ్గర 1 మంత్ వరకు మీకు స్టేటస్ అంటే రికార్డింగ్ స్టేటస్ అయితే అలాగే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ 1వ తేదీ మనము రికార్డింగ్ స్టార్ట్ చేసాము, 30 డే వరకు అంటే 30వ తారీఖు వరకు మనకి రికార్డింగ్ అయితే దీంట్లో స్టోరేజ్ ఉంటుంది అనమాట 128GBలో. ఇంకా 64GB వేసుకుంటే ఒక 15 డేస్, లేదంటే మనము ఆ కెమెరాని తిరిగే బట్టి, ఒకవేళ మనుషులు ఎవరైనా డిటెక్ట్ అయినారని అంటే రికార్డింగ్ అయ్యేదాన్ని బట్టి ఈ కెమెరా స్టోరేజ్ అనేది బిహేవ్ అవుతుంది. ఓవరాల్గా CP+ E31 కెమెరా అయితే ఇదండి. ఇప్పుడు దీనికి అన్బాక్సింగ్ అయితే అయిపోయింది, అంతా మీకు చెక్ చేసాము. ఇది ఆఫీస్కి అయితే హైలైట్గా ఉంటుంది, చాలా మంచి కెమెరా. కావాలంటే కాల్ చేస్తే మీకు ఎక్కడికైనా పంపిస్తాము. లోకల్లోనే, ఒకవేళ మీరు లోకల్ అయితే లోకల్లోనే వచ్చి మేము ఇన్స్టాలేషన్ చేస్తాము. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మేము ఎక్కడికైనా కానీ పోస్ట్ ద్వారా కానీ, లేదంటే కొరియర్ ద్వారా కానీ, మీరు ఏ ఊరైనా పర్వాలేదు, మేము అక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ కెమెరాస్ అనే కాదు, మీకు ఏవైనా 4G కెమెరాస్ కానీ, సోలార్ కెమెరాస్ కానీ, ఇలాంటి కెమెరాస్ కానీ, ఎలాంటి కెమెరాస్ అయినా కానీ మీకు డైరెక్ట్గా పోస్ట్ చేసేసి మీ అడ్రస్కి అయితే పంపిస్తాము. కావాలన్న వాళ్ళు కాల్ అయితే చేయండి. స్క్రీన్లో లాస్ట్లో అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ కెమెరా రివ్యూ చూశారు, అన్బాక్సింగ్ అయితే చూపించాను. చూసినందుకు వెరీ థ్యాంక్స్. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.